రైట్. మురళి గారు చెప్పండి, 1500 మీ ఇంట్లోకి ఏమైనా వచ్చినాయా? ఆ అడ్వర్టైజ్మెంట్ చూశారు కదా, అప్పుడు కూడా అట్లాగే చేశారు, రుణమాఫీ మొత్తం చేసేస్తారు. మీకేమనిపించింది ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత? పాత విషయాలు ఏమైనా గుర్తుకొచ్చాయా? అంటే 1500 కాదు, 6 నెలల పాటు రావాలి కదా, 6 నెలలు. సార్ నేను ఒక విషయాన్ని, అంటే ఇది కూడా మాట్లాడతాను కానీ, మీరు ఇంత మునుపు ప్రస్తావన చేసినటువంటి అంశాల్లో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన ఒక మాట మీరు అన్నారు. ఈ రోజు నేషనల్ మీడియాలో అదే మాదిరి దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా ఈ అంశం ఉంది. రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశం అది. దాన్ని నేను ప్రస్తావన చేస్తాను. ఏం కీలకమైన అంశం ఏంటంటే, దాంట్లో ఈసీ పనితీరుకు సంబంధించిన చర్చ ప్రధానమైంది దీంట్లో. ఇది ఈవీఎంలు వీవీప్యాట్ల పనితీరులో సీక్వెన్స్ పెంచాలనేది ఒక రిక్వెస్ట్ ఉండేది, దాన్ని తిరస్కరించింది. రెండోది, ఈవీఎంల పనితీరు మీద సందేహాలని నివృత్తి చేయడం లేదు, రెండవ అంశము. పోలింగ్ బూతుల వారీగా ఓటింగ్ వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని ఈసీ చెప్పింది. పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం మీద సరైన స్పందన ఈసీ నుంచి లేదు. ఇవన్నీ కూడా ఈసీ సమగ్రతను ప్రశ్నించేట్టుగా ఉన్నాయి. వీటన్నిటి ఆధారంగా పంజాబ్ హైకోర్టులో కేసు వేస్తే, పంజాబ్ హైకోర్టు 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనలో 93(2) ప్రకారం ఎవరైనా ఎన్నికలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేయడానికి అనుమతి ఉంటుంది అనేది ఆ రూల్లో ఉన్నటువంటిది. దాని ఆధారంగా వివరాలు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఈసీకి ఆదేశం చేసింది. ఈసీ ఏమని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసిందనంటే, ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్, వెబ్ కాస్టింగ్స్, అభ్యర్థుల వీడియోలు ఇత్యాది ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీని మోడీ ప్రభుత్వం నిషేధించింది. అంటే ఎంత అన్యాయమైనటువంటి నిర్ణయం చేసిందో చూడండి కేంద్రంలోని. ఇప్పుడు దేశమంతటా కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, లేదా దానికి పూర్వం జరిగినటువంటి ఎన్నికలు, ఈ కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈసీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక పావుగా మారిపోయింది. వాళ్ళు ఎవరు చెబితే వాళ్ళు ఈ రోజు కీలకంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఎలక్షన్ కమిషన్ లో మరింత పారదర్శకత రావాలని చెప్పి దేశంలో చాలా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఇట్లాంటి అంశాల మీద ఒక స్పష్టత లేదు. ఈసీ వ్యవహరిస్తున్న తీరు చాలా సందేహాస్పదంగా ఉంది. ఈవెన్ ఈవీఎంల పనితీరు మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, పారదర్శకతను ఎట్లా పెంచాలి అన్నటువంటి చర్చ ఉండేటప్పుడు మేము ఏ రకమైనటువంటి రికార్డు ఇవ్వము, ఇది అడగడానికి వీల్లేదు. కారణం ఏమంటే, ఇట్లాంటి రికార్డు బయటికి ఇస్తే దాన్ని ఏ సహకారంతో వీళ్ళు మార్పింగ్ చేస్తారు, లేదా ఇంకా మార్పులు చేస్తారు, లేదంటే ఇంకో తప్పుడు వ్యవహారాలకు ఉపయోగించుకోవడానికి వీలు. ఒక అడ్డగోలు ఆర్గ్యుమెంట్ ఈసీ తరఫున మాట్లాడినటువంటి అడ్వకేట్ మాట్లాడతాడు. ఇది ఏ రకమైనటువంటి న్యాయం? ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేయడం, కూని చేయడం ఒక రకంగా. ఈసీనే ఈ రకంగా వ్యవహరించిన తర్వాత, ఈ రాజ్యాంగంలో అత్యంత కీలకమైనటువంటిది, ఇప్పుడు ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా, ఎన్ని వ్యవహారాలున్నా, ఈసీ చేసినటువంటి నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు తలొగ్గుతున్నటువంటి నేపథ్యంలో, ఇది అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ ఈ భారతదేశం అని చెప్పి ప్రతినిత్యం మనం ప్రపంచ దేశాల దగ్గర, లేదంటే మన దేశంలో చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో, ఆఖరికి ఎలక్ట్రానిక్ వీడియోలు కూడా మేము ఇవ్వము, వెబ్ కాస్టింగ్ ఇవ్వము, ఈవీఎంల గురించి చెప్పము, ఓటింగ్ లో తేడాలు వస్తే దాని మీద మేము ఆన్సర్ చేయము, పోలింగ్ బూతుల వారి వివరాలు, పోలింగ్ బూతుల వారి ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉండేటివి, ప్రింట్ తీస్తే ఇచ్చేవాటిని కూడా దాంట్లో ఎక్కడైనా తేడా వస్తే ఈ తేడా ఎందుకు వచ్చిందని చెప్పి ప్రశ్నించడానికి వీల్లేదంటే ఇదేం ప్రజాస్వామ్యం అండి? మోడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఏ రకమైనటువంటి దుందుడుకు పద్ధతిలో పోతాంది? ఇంక ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేయడమే కదా. ఇంక ఎన్నికలు ఎందుకు? మీ పార్టీకి ఊరు నచ్చిన వాళ్ళని మీరు పెట్టుకోండి, కేంద్రంలో మీకు నచ్చిన వాళ్ళు పెట్టుకోండి, రాష్ట్రాల్లో మీకు నచ్చిన వాళ్ళు పెట్టుకోండి. మీరు సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా, లేదు అధ్యక్ష తరహా పరిపాలన, ఇంక జమినీ ఎన్నికలు సింగిల్. ఇది ఈ అంతా అడ్డగోలు వాదనలు, లేకపోతే తప్పుడు వాదనలు, ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో ఈ రోజు ఈ నిర్ణయం ఉంది. ఇది నిషేధం చేస్తూ ఏకపక్షంగా నిర్ణయం చేయడం ఏ రకమైనటువంటి న్యాయం? ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని గట్టిగా ప్రశ్నించాలని నేను కోరుతున్నాను. మురళి గారు, మీరు చెప్పిన ప్రతి పాయింట్ తోటి మా ఓటు వాళ్ళని కూడా ఏకీపిస్తాం. ఎందుకంటే మేము కృష్ణరాజు గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ అందరూ కూడా ఒంగోలు అనుభవం, విజయనగరం అనుభవం చూసిన తర్వాత ఈ ఈవీఎంలు నమ్మటానికే వీల్లేదనే పరిస్థితికి అభిప్రాయానికి వచ్చాం. అంతకుముందు ఈవీఎంలు ఏమి ఉండదులేవా, ఏం తప్పే ఉంటుందిలేవా అన్న బాబోటి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈవీఎంలో జరిగిందనే పరిస్థితికి రావాల్సింది వచ్చింది.